మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. సకాలంలో డబ్బు చేతికి వస్తుంది. శుభవార్తను వింటారు. మిత్రుల ద్వారా కొంత మేలు కలుగుతూ ఉంటుంది. దూర బంధువుల నుంచి ముఖ్యమైన సలహాలు సూచనలు సమయానికి అందుతాయి. వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకం లేదా మహాలక్ష్మీ నమః అని అనుకొని దాన్ని చదివినా, ఈ యొక్క మహాలక్ష్మీ నమః అనుకున్నాగుని మీ యొక్క పనులు ప్రారంభిస్తే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు. సంఘం లోపట కొంత సేవ చేసే అవకాశం వస్తుంది. కొందరికి మీ చేతి ద్వారా మేలు కలుగుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల లోపట కొంత కలిసి వస్తుంది. వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారు ముఖ్యంగా ఈరోజు మీ యొక్క కులదేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత శుభవార్తను వింటారు. పిల్లల ద్వారా మీ కుటుంబం లోపల మేలు జరుగుతూ ఉంటుంది. స్నేహితుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. సమయానికి మీకు డబ్బు చేతికి అందడం వలన కొంత ఆనందంగా ఉంటారు. శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు మీ ఇంటి లోపల ప్రస్తావనకు వచ్చి ప్రారంభమవుతాయి. మీనరాశి వారు కొన్ని ఆర్థికపరమైన నిర్ణయాలు తొందరపడకుండా తీసుకోండి. మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.